సార్ ముందుగా ఈ ఆపర్చునిటీని నాకు ఇచ్చిన మింజమూర్ లీడర్స్ కి ప్లస్ గూడూరు లీడర్స్ కి నా ప్రత్యేక అభినందనలు సార్. ఒకటేంటంటే ఈరోజు ఈ ఆపర్చునిటీ దొరకడం అనేది ఈ జూమ్ లో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల లైఫ్ లో ఈ వెస్టేజ్ కాకుండా రకరకాల ఉద్యోగాల్లో ఉన్నాను, స్టడీస్ లో ఉన్నాము. ఎక్కడ మనం ఏంటంటే ఈ విధంగా ఇన్వైట్ చేసి మన మాటలు వినాలని 10 మంది కోరుకోవడం ఎక్కడా లేదు సార్. కానీ ఇలాంటి ఆపర్చునిటీ నాకు వెస్టేజ్ ద్వారా ఇన్ని రోజులకి వచ్చిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ వింజమూరు లీడర్స్ అండ్ గూడూరు లీడర్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సెషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. ముందుగా నా పేరు వచ్చి సమంత్ కుమార్ సార్. మాది నేటివ్ వచ్చి గూడూరు, నెల్లూరు డిస్టిక్, గూడూరు పక్కన చెన్నూరు విలేజ్ లీడర్స్. నేను ఏంటంటే ప్రీవియస్గా ఎంఎస్సి బీఈడి వరకు చదువుకున్నాను సార్. బీఈడి వరకు చదువుకుంటా ఏంటంటే ఏదే గవర్నమెంట్ సెక్టార్గా నాకేంటంటే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ సెక్టార్గా ఏదో ఒక జాబ్ చేయాలని కోరుకుండేది. ఆ క్రమంలోనే ఒక 2008లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ సెక్టార్లోకి రావడం జరిగింది సార్. ఈ విధంగా జాబ్ చేసుకుంటా ఉన్నాను. ఆ విధంగా ఏంటంటే ఈ ఈ యొక్క ఆపర్చునిటీని నాకు పరిచయం చేసింది వచ్చి రఘురామరెడ్డి గారు సార్. వచ్చి నేటివ్ వచ్చి వింజమూరు సార్. సార్ ఇలాంటి ఆపర్చునిటీ పరిచయం చేసిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అది ఏంటంటే ఈ వెస్టేజ్ దొరకడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే రకరకాల ఈరోజు ఏంటంటే నేను వాస్తవంగా చిన్నప్పటి నుంచి సార్ స్టడీస్ చదువుకుంటా కూడా వేరే చిన్న చిన్న బిజినెస్లు కూడా చేయడం అనేది నాకు అలవాటు. అంతే స్వతహాగా మా ఫ్యామిలీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే రకరకాలుగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటారు. ప్లస్ ఏంటంటే ఏమన్నా ఉద్యోగస్తుల కుటుంబం నుంచి వచ్చారు. అట్లా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది లీడర్స్. కానీ ఏంటంటే నేను స్వతహాగా మా తల్లిదండ్రులంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి చేపలు పట్టడం మీదే అనే వృత్తి మీదే ఎదిగి ఈ రోజు ఏంటంటే నన్ను చదివించారు. అదేవిధంగా ఈ రోజుకి నేను ఏంటంటే ఆ బిజినెస్ మీద అప్పుడప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొద్దిగా మరి జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తూ ఉన్నాను సార్. ఇలాంటి క్రమంలో రఘురామరెడ్డి గారు సార్ 2023 ఎగ్జాక్ట్లీ డిసెంబర్ సార్ ఈ ఆపర్చునిటీ ఏంటంటే నాకు పరిచయం చేశాడు సార్. సార్ ద్వారా ఏంటంటే ఈ అవకాశం అనేది నాకు వచ్చింది లీడర్స్. ఈ అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే సార్ నాకు కొన్ని విషయాలు కనెక్ట్ అయినాయి నా బాగా. అవి ఏంటంటే సార్ మీరు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు, ఈ విధంగా వెస్టేజ్ అనేది ఒక పార్ట్ టైం బిజినెస్ ఉంది సార్, మీరు కూడా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది బాగా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు, మీరు కూడా చేసుకోవచ్చు అనే విషయం చెప్పారు సార్. కానీ ఏంటంటే నాకు కూడా ఏంటంటే ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన అయితే ఉండింది. నేను బిజినెస్ వాస్తవంగా గవర్నమెంట్ జాబ్ రాకముందు ప్రీవియస్గా ఏంటంటే నేను టీచర్గా కూడా వర్క్ చేశాను లీడర్స్. 2007 టు 2009 టీచర్గా. ప్లస్ ఏంటంటే స్టడీగా ఎంఎస్సి మైక్రోబాలజీ కంప్లీట్ చేశాను. ఆ యొక్క స్టడీస్ ఏంటంటే నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ ఆడ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ కూడా వర్క్ చేశాను లీడర్స్. అట్లా చేస్తూ ఈ జాబ్ చేసే క్రమంలో ఆ రఘురామరెడ్డి గారు సార్ పరిచయం చేసినప్పుడు ఈ బిజినెస్లు ఏంటంటే నాకు కొన్ని విషయాలు కనెక్ట్ అయినాయి లీడర్స్. అవి ఏంటంటే ఈ బిజినెస్లో మనం ఎవరి చేత డబ్బులు కట్టించబడలేదు. మెయిన్ ఆ పాయింట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్ లీడర్స్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం గురించి, మేమేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాం. మాకు రకరకాల కేసులు వస్తుంటాయి స్టేషన్లో. అంతా ఏంటంటే డబ్బు సంబంధించినటివి సార్. పలానా పొదుపు లక్ష్యంలో డబ్బులు కట్టాము, పలానా అగ్రిగోల్డ్లో కట్టాము, పలానా బిజినెస్లో కట్టాము. అట్లా ఏంటంటే రకరకాలుగా మా కాడికి ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు వస్తుంటారు లీడర్స్. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కంపెనీస్ మా కాడికి వచ్చినప్పుడు మేమేంటంటే వాటి గురించి డిస్కషన్ చేసి వాళ్ళకి ఏంటంటే సరైన న్యాయం కలిగేటట్టుగా మేము చేస్తూ ఉంటాం. అదే క్రమంలో రఘురామరెడ్డి సార్ ఈ ఆపర్చునిటీ నాకు చెప్పినప్పుడు ఏంటంటే నాకు కొద్దిగా భయం వేసింది. సార్ ఈ కంపెనీస్ వెస్టేజ్ కంపెనీ సార్, ఇది దీంట్లో డబ్బులు ఏం కట్టించబడలేదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి చేసుకోవచ్చు
అని చెప్పినప్పుడు ఏంటంటే నాకు మేమేంటంటే స్టార్టింగ్లో సార్ జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు పోలీస్ జాబ్ మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్తో జాబ్లోకి ఎంటర్ అవుతాం లీడర్స్. అవి ఏంటంటే ఈ జాబ్లోకి వచ్చేటప్పుడు ఎటువంటి బిజినెస్ వ్యవహారాల్లో బయట తలదూర్చకూడదు. ఓన్లీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంటుంది సార్, మిగతా డిపార్ట్మెంట్స్కి అయితే ఉండదు. అవి ఏంటంటే కొద్దిగా రెస్ట్రిక్షన్స్ అయితే మాకు ఉంటాయి. ఆ భయంతో ఏంటంటే నేను ఆ బిజినెస్ గురించి సార్ చెప్పినప్పుడైతే నాకు ఒక పక్క ధైర్యం వచ్చింది. డబ్బులు ఎవరి చేత కట్టించబడలేదు, మన ఎవరి చేత మనం కట్టబడలేదు. అంటే అక్కడ ప్రాబ్లం అనేది లేదనేది మాత్రం క్లారిటీ అయితే వచ్చింది. కానీ మళ్ళీ జాబ్ రీత్యా ఎక్కడో కొద్దిగా భయం అయితే ఉంది సార్. ఉన్నప్పుడు ఏంటంటే సార్ రఘురామరెడ్డి గారు ఏంటంటే లక్ష్మీ సార్ని పరిచయం చేసినప్పుడు, గవర్నమెంట్ టీచర్ సార్ని పరిచయం చేసినప్పుడు నాకు ఆ డౌట్ గురించి క్లారిటీ తీసుకున్నా. మెయిన్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చేయొచ్చు సార్, ఐడీస్ కూడా మా మీద ఉండొచ్చా అనే విషయం మీదే నేను ఎక్కువ క్లారిటీ తీసుకున్నాను సార్. తీసుకున్నప్పుడు ఏంటంటే సార్ నా ఐడి కూడా నా మీదే ఉంది. ఈ వెస్టేజ్ నెట్వర్క్ అనేది జస్ట్ ఏంటంటే మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాము, చేసుకుంటాము. ఈ విధంగా మన మీద ఐడి ఉండడం వల్ల ఎటువంటి నష్టం లేదు అనే క్లారిటీ తీసుకున్నప్పుడు ఆ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. ఇంకా ఏంటంటే ఈ బిజినెస్లో సార్ చెప్పినప్పుడు ఏంటంటే నాకు నచ్చిన విషయాలు, ఈ బిజినెస్ని మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు అనే విషయం కూడా నాకు బాగా కనెక్ట్ అయింది లీడర్స్. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నాం. మా డ్యూటీస్ ఏంటంటే రెగ్యులర్గా మిగతా గవర్నమెంట్ జాబ్స్కి మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా వేరియేషన్ ఉంటుంది లీడర్స్. ఎందుకంటే ఈ మాట నేను ఈ విధంగా చెప్తున్నానంటే, సపోజ్ ఒక టీచర్ జాబ్ అయినా, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయినా, ఒక హాస్పిటల్ సెక్టార్ అయినా మార్నింగ్ 9కో 10కో జాబ్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ 5కో 6కో వచ్చేస్తారు. అంటే ఒక టైం టు టైం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే జాబుల్లో ఒక పరిధంటూ ఉంటుంది. సపోజ్ ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాడు సార్, ఒక స్కూల్స్లోనే, ఒక విలేజెస్లోనే ఉంటారు. సపోజ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, సపోజ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి సార్, ఆ యొక్క గూడూరులోనో లేకుంటే నెల్లూరులోనో ఒక బ్రాంచ్లోనే ఒక 5 years 10 years మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వెళ్తారు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ అనేది ఒక పరిధంటూ ఉండదు సార్. సపోజ్ మేము గూడూరు స్టేషన్లో వర్క్ చేస్తున్నాం సార్, మాకు డ్యూటీస్ వచ్చి హైదరాబాద్లో ఇవ్వచ్చు, తిరుపతిలో ఉండొచ్చు, ఆ నుంచి అనంతపురం ఉండొచ్చు, ఈవెన్ మన రాష్ట్రంలోనే కాదు సార్, ఓవరాల్గా ఇండియా వైడ్, ఈవెన్ శబరిమలకి కూడా మేము డ్యూటీస్ పోయిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే గమనించిన లీడర్స్, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మాకేందంటే ఒక పరిధంటూ లేదు, ఒక టైం అంటూ లేదు. ఎక్కడికన్నా వెళ్ళి చేయాలి. ఒక ఆర్మీలో ఒక జవాన్ ఎట్టయితే దేశ సరిహద్దుల్లో పహారా కాస్తుంటాడో, అదేవిధంగా రాష్ట్ర పరిధిలో పోలీస్ వ్యవస్థ కూడా ఈ విధంగా రకరకాల డ్యూటీస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకా నైట్ డ్యూటీస్ ఉంటుంది, ఇంకా రకరకాల జైలు డ్యూటీస్, రకరకాల మర్డర్ కేసులు జరుగుతుంటాయి, రేప్ కేసులు జరుగుతుంటాయి. నిత్యం ఏదో గొడవల్లో మునిగి తేలుతుంటాం లీడర్స్. అలాంటి స్థితిలో కూడా సార్ ఏంటంటే ఈ బిజినెస్ నాకు నచ్చినప్పుడు నచ్చిన టైంలో చేసుకోవచ్చు సార్ అనే మాట అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేనేంటంటే వాస్తవంగా ఈ ఆపర్చునిటీ కోసమే ఎదురు చూస్తున్నాను లీడర్స్. ఏంటంటే నేను ఇన్ని రోజులు కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను, ఎక్కడ నా లైఫ్ అయితే సెటిల్ కాలేదు. ఇంకోటి ఏంటంటే చేసే జాబుల్లో ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసాము, ఎక్కడ సెటిల్మెంట్ అంటూ లేదు. ఈ రోజు తల్లిదండ్రులకు కూడా 10 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ఏంటంటే జాబ్ రాకముందు మామూలుగా జనరల్గా మేము బిఫోర్ ఏంటంటే సార్ చిన్న ఒక రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం. జాబ్ వచ్చిన తర్వాత చిన్న లోన్స్ తీసుకొని పెద్ద మిద్దిల్లు లాంటి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసాం. అంటే జాబ్ వచ్చింది కాబట్టి లోన్స్ తెచ్చుకొని మనం ఇల్లు కట్టాం. ఆ లోన్స్ రాకముందు, అంటే జాబ్ రాకముందు హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ జాబ్ వచ్చిన తర్వాత ఈ లోన్స్, అంటే మనకు డిపార్ట్మెంట్ పరంగా కొంత శాలరీ వస్తుంది కాబట్టి ఆ శాలరీ తీసుకొని, అంటే ఆ టైంలో మనకు అవసరం లేకుండా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి, ఇల్లునే కాదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రకరకాల ఇబ్బందులు అనేవి వస్తుంటాయి సార్. అవి ఎంత ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా రకరకాల టెన్షన్స్లో ఉంటాము. ఈ విధంగా రఘు సార్ నాకు చెప్పినప్పుడు ఈ బిజినెస్ని ఏ టైంలోనా చేసుకోవచ్చు అనే పాయింట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో బాస్ ఎవరు లేరు. ఈ విషయం కూడా నాకు రఘు సార్ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయింది సార్. సపోజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు ఒక పై అధికారి, ఎస్ఐ కానీ, సిఐ కానీ, పై డిఎస్పీ కానీ ఒక పై అధికారులు ఉంటారు సార్. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో అయినా
టీచర్ డిపార్ట్మెంట్లో అయితే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ అట్లా ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉంటారు సార్. కానీ ఈ బిజినెస్లో బాస్ ఎవరు లేరు అనే పాయింట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అందువల్ల ఏంటంటే మనం ఫ్రీగా చేసుకోవచ్చు, టైం ఫ్రీడంలో చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ సార్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకా ఏంటంటే ఇంకో పాయింట్ విషయానికి వస్తే 3 జనరేషన్ ప్లాన్, ఈ పాయింట్ అనేది బాగా కరెక్ట్ అయింది సార్. మనం ఉన్న రోజులు డిపార్ట్మెంట్లో కానీ మనం చేసే ఏ జాబులైనా మన తదనంతరం మన ఫ్యామిలీకి భరోసా వచ్చే అవకాశం అయితే ఎక్కడా లేదు సార్. కానీ ఈ వెస్టేజ్లో నాకు ఒక బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే 3 జనరేషన్ ప్లాన్ సార్. మనం ఎంత కష్టపడినా మనకేమన్నా ఈవెన్ రిస్క్ జరిగితే మన తదనంతరం మన ఫ్యామిలీకి అనేది మంచి భరోసా ఉంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి సార్ లీడర్స్. ఇలాంటి విషయాలన్నీ సార్ చెప్పినప్పుడు ఏంటంటే నా బాగా కనెక్ట్ అయ్యి దానివల్ల ఏంటంటే వెస్టేజ్ని ట్యాకప్ చేశాను. 2024 నుంచి దాదాపు సార్ చెప్పిన ఒక 6 నెలల దాకా అయితే బిజినెస్లోకి రాలేదు లీడర్స్. తర్వాత ఏంటంటే సార్ ఏంటంటే ఫస్ట్ మీటింగ్ నెల్లూరులో 2024 ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ నెల్లూరులో సార్ ఏంటంటే ఆ రోజు సార్ నెల్లూరులో ఒక మంచి మీటింగ్ ఉంది, ఒకసారి రండి సార్, వస్తే మంచి క్లారిటీ వస్తుందని చెప్పారు సార్. ఆ రోజు వాస్తవంగా ఏరే సీఎం ప్రోగ్రాంలు ఉంటే ఆ ప్రోగ్రాంలో కూడా ఏరే వాళ్ళకి నన్ను ఆల్రెడీ డ్యూటీలు వేసారు. కానీ ఏంటంటే ఏరే పర్సన్ కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుని ఏరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేసుకుని ఆ రోజు మీటింగ్ పోయాం లీడర్స్. మీటింగ్ పోయినప్పుడు వాస్తవంగా మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అయితే కాదు సార్. ఆ మీటింగు రాజన్ సార్ అని చెన్నై నుంచి, సార్ కూడా ఒక గ్రేట్ లీడరేను. ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఏంటంటే ఆ మీటింగ్లో లీడర్స్ రావడం, వాళ్ళని సన్మానించడం, వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఇవ్వడం, ఇలాంటి విషయాలన్నీ నాకు బాగా కనెక్ట్ అయినాయి. తర్వాత ఏంటంటే వెంటనే 1 మంత్ 2024 మార్చిలో సార్ మన ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ కావల్లో జరిగింది. రఘురామరెడ్డి సార్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ మీటింగ్ కూడా కనెక్ట్ అయ్యాను. ఈ మీటింగ్ కనెక్ట్ అయినప్పుడు నాకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను సార్ ఆ కావాలి మీటింగ్లోనే. ఈ మీటింగ్లో నాకు ఒకటే కనెక్ట్ అయింది సార్. అదేంటంటే ఈ బిజినెస్లో మనకు కావాల్సినంత సంపాదించుకోవచ్చు అనే విషయం అయితే నాకు బాగా కనెక్ట్ అయింది లీడర్స్. ఆ రోజు నుంచి ఏంటంటే ఈ బిజినెస్ని చాలా గట్టిగా చేయాలని అయితే నేను గట్టిగా గోల్ పెట్టుకున్నాను. ఆ విధంగా ఏంటంటే తిరిగి స్టేషన్కి వచ్చాను. ఈ స్టేషన్లో చూస్తే మాత్రం డ్యూటీస్ మాత్రం 24 hours డ్యూటీస్లు ఉన్నాయి. కానీ ఎలా చేయాలి, ఈ బిజినెస్లో ఎలా నెగ్గాలి, అప్పుడు 2024లో బాలాయపల్లి స్టేషన్ సార్, అది వెంకటగిరి పోలీస్ స్టేషన్ కింద ఉంటుంది. ఆ స్టేషన్లో దాదాపు 6 years బ్యాక్ వర్క్ చేశాను. అప్పుడు వర్క్ చేసినప్పుడు బాలాయపల్లి స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఎక్కువ 24 hours మేము ఏంటంటే స్టేషన్ డ్యూటీస్ నిర్వర్తించాల్సి వస్తుంది సార్. అలాంటి టైంలో ఈ వెస్టేజ్ని ట్యాకప్ చేయడం అనేది, ఫీల్డ్ పోవడం, మీటింగ్స్ కట్టడం అనేది, అటెండ్ అవ్వడం, అలాంటివి నాకు చాలా ఇబ్బందిగా అనిపించినాయి. దానివల్ల ఏంటంటే నేను స్పెషల్గా వెంకటగిరి పోలీస్ స్టేషన్లో డ్యూటీస్ మా ఎస్ఐ గారిని కొద్దిగా రిక్వెస్ట్ చేసుకొని, సార్ ఏరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే ఒక విషయం చెప్పి, ఆ విషయం మీదంటే వెంకటగిరి పోలీస్ స్టేషన్లో డైలీ నైట్ డ్యూటీస్ పోయేటట్టుగా సార్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ స్టేషన్ నుంచి వెంకటగిరి స్టేషన్కి తాత్కాలికంగా బదిలీ అయ్యాను సార్ మన వెస్టేజ్ కోసం. అట్లా బదిలీ అయ్యి డైలీ మాకు చెన్నూరు నుంచి ఏంటంటే మా నేటివ్ విలేజ్ వచ్చి చెన్నూరు సార్. చెన్నూరు నుంచి వచ్చి వెంకటగిరి మాకు దాదాపు 40 km వస్తుంది. ఈ విధంగా నేను ఏంటంటే డైలీ నైట్ ఇంటికాడ 8:30కి బయలుదేరి డైలీ 1 hour ఉంటుంది లీడర్స్ మాకు జర్నీ. ఈ 1 hour ఏంటంటే నేను వెంకటగిరికి దాదాపు 9:30 కల్లా వెంకటగిరికి వెళ్ళి ఆడ డైలీ నైట్ 9:30 నుంచి ఈ మార్నింగ్ 4 దాకా నైట్ డ్యూటీస్ తిరిగి తర్వాత వెంటనే 5:30 కల్లా మళ్ళీ వెంకటగిరి నుంచి బయలుదేరి చెన్నూరుకి 5:30 కల్లా వచ్చేస్తాను సార్ లీడర్స్. అట్టేంటంటే డైలీ మా నైట్ డ్యూటీస్ చేసుకుంటూ డే ఏంటంటే ఏమన్నా ఫీల్డ్ వర్క్లు చూసుకుంటూ, ఇంకేమైనా మీటింగ్స్ ఉంటే కావాలి నెల్లూరు, గూడూరు, ఇంకేమైనా హోమ్ మీటింగ్స్ ఉంటే చేసుకుంటూ, ఈ విధంగా వర్క్ చేసుకుంటూ వచ్చాను లీడర్స్. ఆ విధంగా చేసుకుంటూ నేనేంటంటే ఒక 6 months కల్లా బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను లీడర్స్. బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు నా ఇన్కమ్ అనేది బ్రాంజ్ డైరెక్టర్లో 10,458 రూపాయలు తీసుకున్నాను లీడర్స్. ఆ విధంగా ఫస్ట్ ఇన్కమ్ నాది. తర్వాత ఏంటంటే ఈ బిజినెస్ గురించి మన గూడూరు టీంలో లీడర్స్ అందరికీ చెప్పాను. లీడర్స్ అందరూ చాలా మంది మంచి లీడర్స్ ఈరోజు గూడూరు టీంలో అంతా ఉన్నారు సార్. ఆ లీడర్స్ వల్ల ఏంటంటే ఒక 2 months కల్లా సెలవు డైరెక్టర్ అయ్యాను. సెలవు డైరెక్టర్ అయ్యి హైయెస్ట్గా 27,000 తీసుకున్నాను సార్ సెలవు డైరెక్టర్ క్యాడర్లో. ఆ విధంగా నా జర్నీ అనేది
కొనసాగింది సార్. ఆ విధంగా చేసుకుంటూ ఏంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన సెలవు తీసుకుంటూ స్టేషన్లో హోమ్ మీటింగ్స్ ఎక్కువ మీద ఫోకస్ చేశాను లీడర్స్. అట్లా చేసుకుంటూ గోల్డ్ డైరెక్టర్ క్యాడర్లో అచీవ్ అయ్యాను. ఈ క్యాడర్ అచీవ్ అయినప్పుడు హైయెస్ట్గా నాకు 38,400 వచ్చింది లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో నాకు నచ్చింది, మనం తీసుకునేది కాదు ఈ ఇన్కమ్, మన ద్వారా 10 మందికి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని బాగా టేకప్ చేశాను సార్. ఈ బిజినెస్లో స్టార్టింగ్ నాకేందంటే ధైర్యం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే ఉండేది లీడర్స్. సుమారుగా ఏంటంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ బయట బందోబస్తులకి డ్యూటీస్ వెళ్ళినప్పుడు ఏంటంటే బయట ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం. ఆ విధంగా ఏంటంటే బయట ఫుడ్ టిఫిన్స్ కానీ భోజనాలు కానీ ఎక్కువ తిన్నప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య అయితే ఉండింది. ఆ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే రఘు సార్కి చెప్పినప్పుడు స్టార్టింగ్లో, సార్ వాడండి సార్, ఈ ఆయిల్ కానీ వాడితే డెఫినెట్గా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పినప్పుడు, సార్ సజెషన్ చేసినప్పుడు సార్ గారి సలహా మేరకు ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే నేను మా ఫ్యామిలీ వాడాము సార్. 1 మంత్. ఈ 1 మంత్లోనే నాకేంటంటే దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి ఎక్కువ అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ రిప్స్లో ఎక్కువ పెయిన్స్ వస్తుండేది. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే వేరే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొద్దిగా తగ్గిపోతుండేది. ఆ ప్రాబ్లం అనేది అప్పుడప్పుడు వస్తుండేది సార్. దానికి ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడినప్పుడు దాదాపు 1 మంత్లోనే మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఈ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను సార్. తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ సార్కి కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఆ సెక్టార్లోనే నేను కూడా సార్ మేరకు కనెక్ట్ అయ్యి ఎక్కువ ఆడి నుంచి ఎక్కువ అగ్రికల్చర్ సెక్టార్లోనే హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ ఎక్కువ నేను వర్క్ చేసే పరిధిలో బాలాయపల్లి సైదాపురం మండలాల్లో దాదాపు 10 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ సర్వీస్ చేసినప్పుడు కొంతమంది పరిచయాలు అంటే ఎక్కువ మండల పోలీస్ స్టేషన్లు కాబట్టి ఎక్కువ రైతులతో ఎక్కువ పరిచయాలు ఉండేది సార్. ఆ పరిచయాలను పెట్టుకొని మా ఏరియా ఇటు గూడూరు, ఇటు వెంకటగిరి, బాలాయపల్లి ఏరియాలో నిమ్మ సాగు అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఆ నిమ్మ సాగు ఉన్నప్పుడు మన రఘురామరెడ్డి సారు సూచనల మేరకు కొన్ని ప్రోడక్ట్స్ వాడుకుంటా నిదానంగా కొద్దిగా రైతులతో మమేకమయ్యి అట్ట తెలుసుకుంటా సార్ ప్రోడక్ట్స్ అంతా ఇచ్చాము. చాలా వండర్ఫుల్గా మంచి రిజల్ట్స్ సార్. అగ్రికల్చర్ వింగ్లో కానీ అయితే చాలా వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి. ఎక్కువ రైతులకు సంబంధించి ఎక్కువ మనకేందంటే నేను నిమ్మ సాగులు ఎక్కువ ఇచ్చాను సార్. ఆ నిమ్మ సాగులు రైతులు జనరల్గా ఎక్కువగా ఏం ఆశిస్తారంటే మంచి పూత ఉండాలి, పూత వచ్చినప్పుడే మంచి కాయ వస్తుంది, కాయ వచ్చినప్పుడే రైతు అనేవాడు బాగుపడతాడు అనే కాన్సెప్ట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను సార్. దానికి మన ప్రోడక్ట్స్ అగ్రి మాస్ కానీ, అగ్రి హ్యూమిక్ కానీ, అగ్రి ప్రొటెక్, అగ్రి 82 గ్రాన్యూల్స్, ఆ ప్రోడక్ట్స్ అంతా దాదాపు వందల సంఖ్యలో రైతులకు ఇచ్చాను సార్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ బట్టే నేను ఈరోజు స్ట్రాంగ్ గట్టిగా వర్క్ చేశాను సార్. అట్లా చేసుకుంటూ హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ లీడర్స్కి ఖాళీగా ఉండే సమయాల్లో వాళ్ళకి హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ ఈరోజు దాదాపు 2000+ నెట్వర్క్ సంపాదించాను సార్. సంపాదించుకొని గట్టిగా వర్క్ చేస్తున్నాను సార్. మెయిన్ నేను చెప్పదలిచేది ఒకటే సార్, మన గూడూరు టీం అండ్ వింజమూరు టీం లీడర్స్కి ఈ బిజినెస్లో మనం ఎదగాలంటే నేను ఒక 10 పాయింట్స్ మీకు చెప్తాను సార్. కొద్దిగా ఓపెన్ మైండ్తో వినండి సార్. ఓపెన్ 10 పాయింట్స్ అవి కానీ మనం డైలీ కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనకు మంచి లైఫ్ ఉంటుంది సార్. ఈ వెస్టేజ్ దొరకడం అయితే నేనైతే వాస్తవంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి రకరకాల చదువులు చదువుకున్నాం, ఎంఎస్సి బీఈడి చదువుకున్నాం, కానీ పేరుకి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం కానీ వాస్తవంగా దాని తగ్గ జాబులు అయితే లేవు, దాని తగ్గ శాలరీస్ లేవు. కానీ ఇలాంటి మంచి వెస్టేజ్ లాంటి మంచి ఒక ఆపర్చునిటీ దొరకడం అనేది ఈరోజు ఒక కన్న తల్లిలాగా భావిస్తున్నాను సార్. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. దాంట్లో ఈ 10 విషయాల్లో ఒక మొదటి విషయంగానైతే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే మెయిన్ అప్లైనర్తో కనెక్టివిటీ ఉండాలి సార్. కానీ మన టీమ్ లీడర్స్ కొంతమంది మెయిన్ అప్లైనర్తో కనెక్టివిటీలో లేరు.
మీరు అది మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్. ఎవరైతే డైలీ 10 మినిట్స్ అయినా మాట్లాడతారో వాళ్ళు ఈ బిజినెస్ లో బాగా సక్సెస్ అవుతారు సార్. ఈ బిజినెస్ రిలేషన్షిప్ బిజినెస్ సార్. ఎప్పుడైతే మనకు ఈ అప్లైనర్ తో మనం బాగా కనెక్టివిటీ ఉంటామో, మంచి రిలేషన్షిప్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, అప్పుడే ఈ నెట్వర్క్ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం సార్. ఈ పాయింట్ అనేది స్టార్టింగ్ లోనే మనోళ్ళు ఎప్పుడు ఏదో జాయిన్ చేయించాడులే సారు, ఏదో సార్ చేసినప్పుడు మనం మాట్లాడదాం అనేది కాకుండా, మనం నిత్యం మనకున్న డౌట్స్ని కానీ, మనకున్న కొన్ని కొన్ని అపోహలు కానీ, అవన్నీ ఏంటంటే మన అప్లైనర్తో షేర్ చేసుకున్నందువల్ల మనం ఏంటంటే సక్సెస్ అవుతాం సార్. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ బిజినెస్లో అప్లైనర్ డౌన్లైన్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలి. అప్లైనర్ ఏమన్నా అన్నా కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు సార్. ఏం చెప్పినా కానీ అప్లైనర్ అనేవాడు మనం చెప్పేది దేనికోసం అంటే మన ఎదగాలనే ఆలోచిస్తుంటాడు సార్. అంటే ఈ బిజినెస్ యొక్క ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇది సూత్రం ఇదే సార్. ఇది మెయిన్ లీడర్స్ ఈ అప్లైనర్తో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే డైలీ హోమ్ మీటింగ్స్ అనేది ఇంపార్టెంట్ సార్. డైలీ మ్యాక్సిమం ఒక 2 హోమ్ మీటింగ్స్ అయినా మనం కండక్ట్ చేయాలి సార్. మన దీనికి ఏంటంటే మన లక్ష్మణ్ సార్ చెప్తుంటారు సార్, మనం కూడా చాలాసార్లు వినుంటాము. మనం 3 పూట్ల తింటుంటాం లీడర్స్, 3 పూట్ల తింటుంటాం, కానీ కనీసం మనం 2 ఐడీలు అన్నా వేయలేమా అనే విషయం సారు మరి గుచ్చి మరీ చెప్తుంటాడు సార్ లక్ష్మణ్ సారు. ఆ విధంగా డైలీ ఒక 2 ఐడీస్ చేసినందువల్ల నెలకి 60 ఐడీస్ అవుతాయి లీడర్స్. ఈ విధంగా కూడా మన టీం అనేది బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఈ విషయం కూడా ఏంటంటే హోమ్ మీటింగ్స్ అనేది మన వెస్టేజ్కి ఏంటంటే హార్ట్ లాంటివి సార్. మెయిన్ హోమ్ మీటింగ్స్ పెంచాలి. ఎన్ని హోమ్ మీటింగ్స్ పెంచితే మన సక్సెస్ అనేది అంత బాగుంటుంది లీడర్స్. హోమ్ మీటింగ్స్ కూడా మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాలా. నెక్స్ట్ మూడోది ఏంటంటే మనం ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నీట్ యూనిఫామ్ ఉండాలి. ఇది చాలా మంది పాటించరు లీడర్స్. లేడీస్ అయితే మన వెస్టేజ్ యూనిఫామ్ ఉంది, లేదంటే శారీస్. జెంట్స్ అయితే వైట్ అండ్ బ్లాక్, మళ్ళీ కొందరైతే వైట్ షర్ట్ వేస్తారు, మళ్ళీ కింద ఏరే ప్యాంట్ వేస్తారు, మళ్ళీ కొందరు కింద చెప్పులు. అట్ట కాదు లీడర్స్, మనకు ఒక యూనిఫామ్ అనేది వెస్టేజ్లో ఉంది లీడర్స్. దాన్ని ఏంటంటే మనం పక్కాగా అనుసరించాలి. ఎందుకు చెప్తా అంటే లీడర్స్, మనం ఏంటంటే 1 year 1 lakh, 1 year 1 lakh ప్రతిరోజు ఒక నినాదం లాగా మనం మార్నింగ్ జూమ్లో కానీ బయట ఏదైనా మీటింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ విషయం గురించి మనం పదే చెప్తుంటాం లీడర్స్. కానీ ఏంటంటే మనం ఒక వ్యక్తిగా ఒక ప్రాస్పెక్ట్ కాడికి మనం వెళ్ళినప్పుడు మనం మన వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు, ఈ బిజినెస్ 1 year కానీ చేస్తే మనం 1 lakh వస్తుంది మనం చెప్పినప్పుడు, అంత కాన్ఫిడెన్స్గా మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ముందు మన డ్రెస్ సెన్స్ అనేది చూస్తాడు. మన డ్రెస్ సెన్స్ ఏంటంటే రకరకాల కలర్ దుస్తుల్లో రకరకాల కలర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. మనం నీట్గా వైట్ అండ్ బ్లాక్లో వెళ్ళి నీట్గా టక్ చేసుకొని, నీట్గా షేవింగ్ కూడా డైలీ చేసుకొని, అట్టా ఫ్రెష్ లుక్తో అతని ముందు మనం ప్రజెంటేషన్ బిజినెస్ ప్లాన్ చేయగలిగితే 100% అతను సాటిస్ఫై అవుతాడు సార్. మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ గురించి మనం పోయిన పర్సన్ చూడడు సార్. ముందు ఏంటంటే మన వేషధారణ ఏ విధంగా ఉంది, ముందు దాని గురించే దానికి ఒక క్లారిటీకి వస్తాడు సార్. అందుకని ఏంటంటే మనం ముందు మన వేషధారణ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి సార్. వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఏంటంటే ఏదో వైట్ అండ్ వైట్ లేదులే ఈరోజు ఏదో ఒక డ్రెస్ చేసుకుని వెళ్దాం అనేది కరెక్ట్ కాదు లీడర్స్. దాన్ని ఒక స్ట్రిక్ట్గా మనం అమలు చేయగలిగితే అవతల మనం టచ్ చేసే ప్రాస్పెక్ట్ అనేవాడు మనం ఏంటంటే బాగా నమ్ముతాడు. ఇంకొకటి నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ప్లాన్ బాగా నేర్చుకోవాలి లీడర్స్. మన లక్ష్మణ్ సార్ కూడా పదే చెప్తుంటాడు, మనం ఎన్ని ప్లాన్స్ చెప్తే అంత సక్సెస్ అనేది ఉంటుంది. అందువల్ల మనకు ఒక ప్లాన్ అనేది ఉండదు వెస్టేజ్కి. ఈవెన్ గౌతమ్ బాలి సార్ కూడా అదే చెప్తుంటాడు. ఉదయం కూడా మా మార్నింగ్ జూమ్లో మన వర్ధన్ సార్ కూడా అదే చెప్పాడు సార్. మనం ప్లాన్ గురించి ఎంత బాగా ప్రజెంటేషన్ చేయగలిగితే, అది కూడా ఏంటంటే ప్లాన్ ప్రజెంటేషన్ కూడా ఏంటంటే మన లీడర్స్ కొంతమంది లీడర్స్ ప్రాస్పెక్ట్ కాడ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు రోడ్ల మీదనో ఇంకొక షాపుల్లోనో అక్కడ అట్టా ప్రజెంట్ చేస్తుంటారు. అది రాంగ్ లీడర్స్. మనం ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక ప్లజెంట్ అయిన వాతావరణం చూసుకొని ఆ ప్రాస్పెక్ట్ని మన ముందు దగ్గర పెట్టుకొని నీట్గా ప్రజెంటేషన్ చేయగలిగితే అతను ఏంటంటే బాగా హార్ట్ టచ్ అయ్యి
డెఫినెట్గా మన సిస్టానికి అనేది కనెక్ట్ అవుతాడు. అందువల్ల ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం లీడర్స్తో మన కింద ఉండే లైఫ్ లైనర్స్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. మనం ఏంటంటే ఏదో వెస్టేజ్లో జాయిన్ అయ్యాడు, వచ్చాడులే పోయాడులే అనుకోకుండా మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అది ఏంటంటే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్లు ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఒక చిన్న ఆర్థిక సమస్యలు ఉంటారు, చిన్న చిన్న పిల్లల సమస్యలని ఏదో ఒక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటారు లీడర్స్. అవన్నీ ఏంటంటే మనం పర్సనల్గా ఓన్లీ బిజినెస్సే కాకుండా, అంటే మాట్లాడితే మనం ఫోన్ చేస్తే ఆ లైఫ్ లైనర్కి ఎంతసేపు ఇతనేంది బిజినెస్ గురించే చెప్తున్నాడు అని కాకుండా అతనికి ఒక భరోసా ఇవ్వాలి మనం. అది ఏంటంటే జస్ట్ సార్ ఫోన్ చేసి మనం చెప్పినప్పుడు మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ చదువులు ఎలా ఏం చదువుతున్నారు, అట్టేంటంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే వెస్టేజ్ అనేది బాగా బాండింగ్ అనేది బాగా చాలా బాగుంటుంది లీడర్స్. ఇది ఏంటంటే చాలా మందిలో నేను గమనించాను మన సీనియర్ లీడర్స్తో. ఆ పాయింట్ అనేది కూడా నేను బాగా కరెక్ట్ అయింది సార్. ఇంకొకటి ఏంటంటే సిక్స్త్ పాయింట్, ఈ నైట్ మనం బిజినెస్ అంతా కంప్లీట్ చేసుకొని డైలీ 1 hour ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి మనం ప్రిపేర్ అవ్వాలి. డైలీ మనకు ఏంటంటే వెస్టేజ్లో దాదాపు 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. డైలీ ఒక 2 or 3, ఒకరోజు హెల్త్ ప్రోడక్ట్స్ గురించి, ఒకరోజు హోమ్ ప్రోడక్ట్స్ గురించి, ఒకరోజు అగ్రికల్చర్, ఒకరోజు కాస్మోటిక్స్, అట్టేంటంటే మనకు 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. నేను చెప్పేది ఏంటంటే లీడర్స్ అందరికీ మనం వెస్టేజ్లో ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటామో అంత ఎర్న్ చేస్తాం సార్. మన సీను సార్ కూడా చెప్తుంటారు సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం ఏంటంటే దాదాపు అందరూ ఈ జూమ్లో ఉండే లీడర్స్ అంతా మంచి ప్రొఫెషనల్స్, ఎంసీఏలు, ఎంబీఏలు, బీఈడీలు, రకరకాల ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఉన్నారు. మనమైతే చెప్పబలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వెస్టేజ్లో మనం నిలబడాలంటే సబ్జెక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ సార్. డైలీ ఒక 1 hour అయినా దాన్ని కేటాయించాలి. కేటాయించినప్పుడు ఏంటంటే మనం మంచి ప్రాస్పెక్ట్ కాడ పోయినప్పుడు మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలం. పోయినప్పుడు వెంటనే మనకు పలానా ప్రోడక్ట్ పలానా డిసీజెస్కి మనకు అడిగినప్పుడు ఏంటంటే మనం వెంటనే చెప్పేటట్టు ఉండాలి. అట్ట కాకుండా అక్కడికి వెళ్ళి మన అప్లైనర్కు, మన టాప్ అప్లైనర్కు ఫోన్ చేసినప్పుడు అతను మన మైండ్లో ఏముంటుందంటే ఇతనికి ఏం తెలియదు, అతన్నే కనుక్కుందాం అనే మన మీద ఒక భరోసా అనేది కోల్పోతాం. అందుకనేది సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఆ సబ్జెక్ట్ అనేది మనం డైలీ మీటింగ్స్ పోయినప్పుడు, హోమ్ మీటింగ్స్, అవి ఒక వేలో చూసుకుంటా, ఇంకొక వేలో ఏంటంటే డైలీ ఒక 1 hour ప్రిపేర్ అవ్వాలి లీడర్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే జూమ్ మీటింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం డైలీ మనం చూస్తుంటాం సార్, మార్నింగ్ జరుగుతున్నాయి, ఈవినింగ్ జరుగుతున్నాయి, కానీ ఏంటంటే లీడర్స్ వరకే అటెండ్ అవుతున్నారు. మన లక్ష్మణ్ సార్ కూడా అదే చెప్తుంటారు పదే పదే, డైలీ 1 person అన్నా తీసుకొని రండి అటు చెప్పినప్పుడు ఏంటంటే మనం డైలీ 1 person తీసుకొచ్చినా కానీ నెలకి 30 members మీకు ఒక లైన్లో ఏర్పడుతుంటారు. ఆ విధంగా కూడా జూమ్ మీటింగ్స్ అనేది మన వెస్టేజ్కి ఒక హార్ట్ లాంటివే సార్. ఇవి కూడా ఏంటంటే మనం ఎంత చక్కగా ఎవరైతే ఉపయోగించుకుంటారో అంత సక్సెస్ అవుతారు. ఈ వెస్టేజ్లో ఒకటే సార్, ఎవరు ప్రతి అవకాశాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉపయోగించుకుంటారో వాళ్ళు అంత బాగా సక్సెస్ అవుతారు. అంటే అదంటూ ఇదంటూ ఏం లేదు, మనకు వచ్చిన ఏ అవకాశం నేను అట్లా ఉపయోగించుకున్నప్పుడే మనం దీంట్లో సక్సెస్ అవుతాం సార్. ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్లో మనం ప్రాస్పెక్ట్ కాడికి ఏదైనా హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి ఎనర్జెటిక్గా పోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఏంటంటే మనం రకరకాల సమస్యలతో ఉంటాం, ఫ్యామిలీ సమస్యలని, ఇంకొక రకాల అప్పుల సమస్యలని ఉన్నప్పుడు, కానీ మన ప్రాస్పెక్ట్ కాడ పోయినప్పుడు నవ్వుతూనే మాట్లాడుతుండాలి. మనకు లోపల ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని ఆ ప్రాస్పెక్ట్ కాడ ముందు పోయినప్పుడు మనం ఏంటంటే ఎనర్జెటిక్గా లేకుండా ఏదో నిద్రమోహంగా వేసుకొని కానీ అతని కాడ ఉంటే మనకు అతను ఏంటంటే మన మీద ఏంటంటే నమ్మకం కోల్పోతాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఎనర్జెటిక్గా ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తామో అతను ఏంటంటే మన మీద మనకు మంచి నమ్మకం ఏర్పడి మనకు బిజినెస్కి బాగా కనెక్ట్ అవుతారు. ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్స్ లీడర్స్, అంటే ఈ బిజినెస్ ఓవరాల్గా నేను గమనించిన పాయింట్స్ లీడర్స్, ఇది నా 1.5 year క్యారియర్లో. ఈ 10వ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్లో రిజెక్షన్స్ అనేటివి కామన్ సార్.
దాదాపు మనం 100 మంది బయట ప్రాస్పెక్ట్కి చెప్పినప్పుడు 95% రిజెక్షన్సే ఉంటాయి. కానీ ఏంటంటే కొందరు లీడర్స్ ఏంటంటే ఈ రిజెక్షన్స్కి భయపడి ఈ వెస్టేజ్ బిజినెస్ని ఈ నెట్వర్కింగ్ సిస్టమ్కి మనం కనెక్ట్ కాలేమో అనే విధంగా కొద్దిగా బిజినెస్లోంచి డ్రాప్ అవుతుంటారు సార్. కానీ ఈ బిజినెస్లో ఎన్ని రిజెక్షన్స్ వస్తే మనం అంత సక్సెస్ అవుతాం సార్. ఎన్ని సుపీరియర్ ఆఫీసర్స్ చెప్పినట్టువే ఈ విధంగా ఏంటంటే మనం ఈ 10 పాయింట్లు అనేటివి మనం డైలీ పోయే హోమ్ మీటింగ్స్లో మనం చేసే వెస్టేజ్లో గట్టిగా 1 ఇయర్లో ఈ ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చేయగలిగితే గట్టిగా మనం 1 ఇయర్లో 1 ల్యాక్ అనేది 1 ఇయర్ కాదు సార్, 6 మంత్స్లోనే తీసుకోవచ్చు సార్. అట్లా ఏంటంటే మనకు మంచి బిజినెస్ ప్లాన్ అనేది ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొకటి చాలా అదృష్టవంతులు సార్. వెస్టేజ్ దొరకడమే ఒక అదృష్టం సార్ భూమి మీద. నిజంగా నేనైతే ఏదో జన్మ ఏదో మా తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే దొరకడమే అదృష్టంగా ఉన్నా సార్. దాంతో పాటుగా మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ మంచి నీతి విలువలు సార్. నేను బయట గూడూరు మాకు చుట్టుపక్కల చెన్నై లీడర్స్ రకరకాల మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు సార్. ఆ మీటింగ్స్ కూడా నేను అటెండ్ అయి ఉంటాను. కానీ ఎక్కడ ఇలాంటి డిసిప్లైన్ కానీ లేదు, ఎక్కడ లీడర్స్లో అంత నీతి విలువలు లేవు. కానీ మన అసోసియేషన్లో మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉండడం అనేది గొప్ప వరం. ఇంకొకటి ఏంటంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కూడా మన లక్ష్మణ్ సార్ డౌన్ లైన్ ఉండడం అనేది ఇంకా అదృష్టం సార్. ఇది చాలా చాలా అదృష్టం సార్. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు లక్ష్మణ్ సార్ ఉండబట్టే సార్ నేను డిపార్ట్మెంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కానీ లక్ష్మణ్ సార్ డైలీ నన్ను మోటివేట్ చేస్తూ ఎన్నెన్నో రకరకాల సమస్యలు ఉన్నప్పుడు కూడా సార్ ధైర్యం చెప్పి సార్ గెలుస్తారు సార్ మీరు అట్టా వెన్నంటి ఉండి ఈరోజు నన్ను ఒక గూడు టీంలో సెమన్ సార్ ఉన్నాడు అనే ఒక ధైర్యం నింపాడు సార్. ఇది క్రెడిట్ అంతా లక్ష్మణ్ సార్కి ఇస్తారు. లక్ష్మణ్ సార్, రఘురామరెడ్డి సార్, మా పైన ఎందరో మంది అప్లైనర్ ఉన్నారు. కానీ ఈ రోజుకి వాళ్ళు ఎవరూ లేరు. నన్ను ఈ రోజుకి చేయబట్టుకొని మన రఘు సార్ కానీ లక్ష్మణ్ సార్ కానీ వెన్నంటి ఉండి అనుక్షణం ధైర్యం చెప్తూ ఈరోజు మంచి ఒక పొజిషన్లో ఉండడానికి కారణం అయితే వీళ్ళు క్రెడిటే సార్. ఇదేవిధంగా ఈ గోల్ ఈ వెస్టేజ్లో నేను హైయెస్ట్గా 38,400 తీసుకున్నాను సార్. ఈ డిసెంబర్కి ఏంటంటే 1.5 ల్యాక్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. దానికోసం ఏంటంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. దాదాపు ఇంకొక 10 డేస్ నుంచి మెడికల్ లీవ్లో కూడా ఒక 2 మంత్స్ తీసుకొని గట్టిగా ఆ గోల్ డిసెంబర్ 2028 జనవరి 10వ తేదీకి నా ఇన్కమ్ అనేది 1.5 ల్యాక్ పైనే ఉండాలని గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే నేను తీసుకునేది కాదు, కనీసం మా గూడూరు టీం నుంచి యావరేజ్ మీద ఒక 5 మెంబర్స్కి గట్టిగా 1 ల్యాక్ ప్లస్ ఇప్పించాలని కోరుకున్నాను సార్. ఆ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కమన్ సార్. మీరు పోలీసు అని నాకు తెలియదు, ఎక్సలెంట్ చెప్పారు. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టెర్మినాలజీ. మీకు మంచి టెర్మినాలజీ, ప్రాస్పెక్టివ్ అనే కొత్త పదాన్ని నేను ఈరోజు నేర్చుకున్నాను. సో మన క్లయింట్ ప్రాస్పెక్టివ్ అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్. నిజంగా ఇంత మిమ్మల్ని 3 సార్లు చూస్తుంటా సార్ నేను. ఒక్కసారి మాట్లాడాను. సూపర్ సార్, అవసరం, ఎక్సలెంట్ చెప్పారు. ఈ పాయింట్లు మొత్తం నాకు ఉపయోగపడతాయని నేను రాసి పెట్టుకున్నా సార్. 10 పాయింట్స్ పర్ఫెక్ట్ గా చాలు. ఇవి మనం గెలవటానికి మంచి సంకేతాలు. నాకు చాలా మీ జూమ్ నేనేనో నాకు మంచిదని అనిపిస్తుంది. ఈరోజు వేరే బయటికి వెళ్ళాలి, కానీ నేను ఎందుకో ఆగిపోయా సార్. వర్షం వస్తుంది, వర్షం నన్ను కాపాడింది. సో సమ్మన్ సార్ తో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చిరంజీవి గూడూరు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సమ్మన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ సూపర్గా ఉంది సార్. మీరు చెప్పిన ఎక్స్ప్రెషన్ కూడా నాకు చాలా కనెక్ట్ అయ్యాయి సార్. ఈ 10 పాయింట్స్ కానీ బాగా కనెక్ట్ అయినాయి సార్. మేము కూడా ఫాలో అవుతాం సార్ కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. బాగా వర్క్ చేస్తున్నారు సార్. మీరు గట్టిగా వర్క్ చేయాలి. నిన్నే మీ సెషన్ కూడా విన్నాను నేను. డెఫినెట్ గా 100% మీరు మంచి డెఫినెట్ గా సార్ 100% సార్. మీరు సపోర్ట్ ఉంటే కంపల్సరీ చేస్తాం సార్. డెఫినెట్ గా సార్, నా సపోర్ట్ అనేది 100% వస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్. నేను టచ్ లో ఉంటాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్. గౌస్ బసా సార్, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి.
వెంజమూరు టీం మెంటర్ గౌస్పస గారు మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాష సార్. గుడ్ మార్నింగ్. సార్. సమత్ సార్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా బాగా విన్నారని అనుకుంటున్నాను. 10 పాయింట్లు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. చాలా చక్కగా చెప్పారు 10 పాయింట్లు. అంటే Thank you, మీకు thank you. అనుభవం అంత నేర్చుకున్నారు, అతి తక్కువ కాలంలో అనుభవాన్ని అంత నేర్చుకున్నారు మీరు. అంటే డ్యూటీ పరంగా కానివ్వండి, వెస్టేజ్ పరంగా కానివ్వండి. థ్యాంక్ యూ సో సార్. మీది హాలిడే అనేది లేని జాబ్, పోలీస్ జాబ్. కానీ Yes, sir, హైయర్ yes. అఫీషియల్స్ కి మాత్రం ప్రతిరోజు 2 గంటల నుంచి సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు రెగ్యులర్ గా వాళ్ళకి రెస్ట్ అవర్స్ అవి పోలీస్ డిపార్ట్మెంట్ లో. కానీ మిగతా వాళ్ళకైతే సాధ్యపడని అంశం, రెస్ట్ అనేది లేదు, సెలవులు అంటే ఉండవు. అలాంటిది yes, మీరు ఇటువంటి క్రిటికల్ జాబ్ నుంచి వచ్చి విస్టేజ్ కి టైం కేటాయించారంటే మాలాంటి వాళ్ళ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. మీరు మీరు ఒక కస్టమర్ తో పలకరించే విధానాన్ని వివరించారు. 100% అబ్సల్యూట్లీ రైట్ అది. ఎలాగంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని అనగానే వెరీ గుడ్ మార్నింగ్ లేదా వెరీ హ్యాపీ మార్నింగ్ అంటే చాలా జోష్ గా ఉంటుంది అవతలోడికి. గుడ్ Yes, sir, మార్నింగ్ yes, అంటే ma'am. గుడ్ మార్నింగ్ అంటే అవతల పడిపోతాడు. బాగున్నావు అంటే చాలా బాగున్నాను, బాగున్నాను అంటే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనడానికి, బాగున్నా అంటే పర్వాలేదు అనడానికి, అక్కడే మన ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా పోతుంది. మెయిన్ నెట్వర్క్ లో అదే సార్. మెయిన్ మనం నేర్చుకోవాల్సిన అంశం మెయిన్ అదే సార్. ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో మంచి చెడ్డలు మాట్లాడుతూ మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే చాలా హ్యాపీ, బాగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పారు. సూపర్. రెండోది వచ్చేసి వేషధారణ. ఎప్పుడో అంబేద్కర్ గారు చెప్పారు, ముందు వ్యక్తిగత శుభ్రత, ఆ తర్వాత మన మాట తీరు. మనం శుభ్రంగా ఉంటే ఏ వ్యక్తి అయినా సరే, మన డ్రెస్, మన వేషధారణ, భాషగా ఉంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా కనెక్ట్ అవుతారు అని చాలా చక్కగా సార్. ఇకపోతే ప్లాన్ గురించి చెప్పారు. దేంట్లో అయినా సరే, ఒక వెస్టేజే కాదు, లైఫ్ లో కూడా ప్లాన్ లేనిది వేస్ట్. ఈవెన్ ఒక జర్నీ చేయాలన్నా కూడా ప్లాన్ లేనిది ఏం చేయలేం. ప్లానింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. అది 100% రైట్. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది. భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి వర్తిస్తుంది. ప్లానింగ్ ఈజ్ కరెక్ట్. అది ప్లాన్ లేనిది ముందుకు అడుగేయలేము, ఏం చేయలేము. మీ గోల్ కూడా మీరు అనుకున్నట్టు 1.5 lakh అబోవ్ తీసుకోవాలని మీ టీంలో ఇంకొకరికి 1 lakh ప్లస్ ఇప్పిస్తాను. అది కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ ఏదేమైనా సరే ఒబీడియన్స్, సిన్సియారిటీ ఇంపార్టెంట్ సార్. కానీ వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. మీరు చెప్పింది 100% రైట్. ఎన్ని నెట్వర్క్ బిజినెస్ ఉన్నప్పటికీ మనది నెట్వర్క్ బిజినెస్, కానీ నెట్వర్క్ బిజినెస్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో జనాల్ని ఒక నెట్వర్క్ లాగా మలుచుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. Yes, చాలా sir, yes, sir. చక్కగా, చాలా చాలా హ్యాపీగా వివరించారు. మరోసారి కూడా మీకు సమయం ఉంటే మరోలా అనుకోకుండా మా వింజమూరు టీం కి ఇలా జూమ్ సెషన్ ఇచ్చి సహకరిస్తూ ఉండండి. డెఫినెట్ గా రేపు మైసూర్ ట్రిప్ తర్వాత సార్ ఎక్కువ నేను 100%. మన ప్రోడక్ట్ మీదే ఇస్తాను సార్. ఎక్కువ అగ్రికల్చర్ సెక్టార్ తప్పకుండా. గానీ ప్రోడక్ట్ మీదే డెమో. ఎస్, ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అది కూడా సూపర్. మీ 10 పాయింట్లు కూడా ఆనిముత్యాలు సార్. ఇది మీరు అనుభవంతో నేర్చుకున్నవి. మీరు కూడా నాకు వన్ ఆఫ్ ద రోల్ మోడల్స్ భాష సార్. అయ్యో, థ్యాంక్ యూ సార్. వన్ ఆఫ్ ద రోల్ మోడల్స్ సార్. షార్ట్ టైమ్ లో మీరు వింజమూరు నుంచి రావడం, మీ యొక్క మాటలు నాకు కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ సార్. మా అప్లైనర్ మామూలు అప్లైనర్ కాదు సార్. అవును సార్. నిద్రపోడు, నిద్రపోనీడు. అవును సార్. ప్రసాద్ సార్ ఒక్కడిగా బయటకు వచ్చిన వ్యక్తి ఈ రోజు చుట్టుపక్కల అనుకోకుండా ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఈ రోజు వింజమూరు అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినబడేలాగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. తనకు తాను మార్చుకుంటూ, తనకు తాను మౌల్డ్ అవుతూ, మార్చే క్రమంలో అతను ముందుకు సాగుతున్నాడు. మాకు అనుకోకుండా అదృష్టవశాత్తు కేశవ్ సార్ కూడా దొరికారు. టెక్నికల్ గా ఇస్ నెంబర్ 1 పర్సన్ ఆయన. మాకు టెక్నికల్ గా ఎలాంటి పోస్టర్స్ వేయాలన్నా, జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలన్నా ఆయన లేనిది ముందుకెళ్లే పరిస్థితి లేదు. అది ఒక అదృష్టం మాకు కలిసి వచ్చింది. ఇంకా లక్ష్మణ్ సారు మీరు చెప్పినట్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కనెక్ట్ అవ్వడం ఒక లక్ అన్నమాట, అదృష్టం అది. ఎందుకంటే అసోసియేషన్ ఎథిక్స్ ఉన్నాయి, మోరల్స్ ఉంటాయి. ఈ వెస్టేజ్ లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మీరు చెప్పినట్టు మనం మాత్రమే సంపాదించుకోవడం కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించగలం అన్నారు. ఇంక మనిషికి ఏం కావాలి సార్? మనం బాగుపడటంతో పాటు బాగుపరచడం, అంతకంటే మన సంతృప్తి ఇంకేముంది? కాబట్టి వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఇస్ నెంబర్ 1. అనుకున్నట్టు అందరం సాధిద్దాం, ఒక అడుగు ముందు వెనక. కానీ ఎవరు నిరుత్సాహపడితే వాళ్ళు ముందుకు వెళ్ళారన్నారు ఇందాక, అది మాత్రం రైట్ సార్. ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. చిన్న కథ గతంలో నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ ఒక కంపెనీ ఓనర్ దగ్గర ఎల్ఐసి కట్టించడానికి 100 సార్లు వెళ్తాడు. రిజెక్ట్ 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 బయట నుంచి పంపిస్తూ ఉంటారు. 101వ సారి వెళ్తాడు అతను ఆ కంపెనీ ఓనర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఏమయ్యా నువ్వు చాలా లక్కీ ఫెలో,
ఇంతవరకు 100 మంది ఏజెంట్లు వచ్చారు, ఎవరిని కలవలేదు నేను. కానీ ఈ రోజు మా పిఏ లేకపోవడం లోపలికి వచ్చామంటే, సార్ 100 సార్లు వచ్చింది నేనే, ఇప్పుడు వచ్చింది కూడా నేనే అంటాడు. ఆ అవునవును కాన్సెప్ట్ సార్. వెంటనే కూర్చోబెట్టి పాలసీ కట్టి అభినందించి పంపిస్తాడు. సో మీరు చెప్పినట్టు 95% రిజెక్షన్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ లేకపోతే జీవితంలో ముందుకెళ్ళలేం. రిజెక్ట్ చేసిన వాళ్ళే తెలుసుకుంటారు, ఇబ్బంది Yes, లేదు. మీ 10 పాయింట్లు సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్ Thank లీడర్స్ you, అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ బాయ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ సార్. గౌతమ్ సార్. గజ్జల శ్రీనివాసులు సార్, అన్మిట్ చేసుకోండి. సమన్ సార్ తోటి మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్ సార్. మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ప్రతి ఒక్కరు ప్లాన్ గానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ గానీ ఇవన్నీ నేర్చుకోవడం ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీ 10 పాయింట్లు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. మీరు చదివిన చదువుకు ప్లస్ జాబ్ కు కరెక్ట్ గా లేకపోయినా కానీ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ప్లస్ మీరు గవర్నమెంట్ జాబ్ అయినా కానీ అది చేసుకుంటూ ఎస్టేజ్ లో వచ్చినారంటే ఎక్సలెంట్ సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, జూమ్ లో సభ్యులందరికీ చెప్పాలి సార్. మాకు ఏంటంటే జాబ్ లో 1 అవర్ కూడా టైం ఉండదు సార్. నేను ఏంటంటే ఏదైనా పిటిషన్స్ కి అది పనిగా మా ఎస్ఐ గారు ఏంటంటే కొన్ని డ్యూటీస్ చెప్పినప్పుడు అది పనిగా నేను ఏంటంటే ఆ డ్యూటీస్ కి నేనే పురమాయించుకొని ఒక 1 అవర్ డ్రెస్ లో ఉన్నా కానీ ఈవెన్ డ్రెస్ తీసేసి 1 అవర్ మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకొని వెంటనే ప్లాన్ ప్రజెంటేషన్ చేసుకొని మళ్ళీ ఆ హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకొని మళ్ళీ వెంటనే స్టేషన్కి వచ్చేసామండి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తుంటే సార్, టైం అనేది లేదు. అయినా కానీ నేను చెప్పేది ఏంటంటే మన మైండ్లో హార్ట్ఫుల్గా ఎప్పుడైతే చేయగలమో ఆ టైం అనేది, కొంతమంది చెప్తుంటారు సార్ నాకు టైం అనేది లేదు, 2 అవర్స్ కూడా దొరకటం లేదు, రకరకాల సాకులు చెప్తుంటారు. అంటే మన హార్ట్ఫుల్గా వెస్టేజ్ నరాన్ని నింపుకున్నప్పుడు ఏంటంటే టైం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం సార్, గూడూరు సార్. 5 minutes ఉంది, దయచేసి త్వరగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సమన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్రహ్మణ్యం సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన 10 సన్నివేశాలు సూపర్ సార్. జూమ్ వర్క్ వండర్ఫుల్ జూమ్ సార్ ఈరోజు. సార్ థ్యాంక్ యూ మీరు మెడికల్ పెట్టి 2 నెలలు ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు సార్. అది ఇంకా బాగా నచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఇప్పుడు ఇదే విధంగా మాకు విధంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా మాకు రెస్పాన్స్ ఇస్తా, మాకు ఏదోడు వాదోడుగా అందుబాటులో ఉండాలి సార్. మీరు ఆ విధంగానే మేము మీ దయ వల్ల పైకి రావాలని కోరుకుంటున్నాం సార్. మీరు 1.5 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ. శైలజ మేడం, గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమంత్ సార్. గుడ్ మార్నింగ్ శైలమ్మ. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు నిజంగా మీరు చెప్పిన సెక్షన్ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఆ 10 points చెప్పారు, అవి బాగా కనెక్ట్ అయ్యింది. మీ డౌన్ లైన్ లో మేము ఉండడం అనేది మాకు ఇంకా గర్వకారణంగా ఉంది. సో మీరు అన్నారు చూసారా, నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఎవరితైనా ఫోన్ చేసినప్పుడు వెస్టేజ్ గురించి కన్నా ముందు వాళ్ళని రిలేషన్ పెంచుకోమన్నారు కదా, పెంచుకొని వాళ్ళ బాగోగులు కనుక్కొని తర్వాత మాట్లాడడం అనేది నాకు బాగా నచ్చింది సార్. ఇంకోటి ఆ 10 points అయితే మరీ బాగా నచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శైలమ్మ. థ్యాంక్ యూ. ఉమా మేడం, గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ ఉమ్మమ్మ. సార్ చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు జూమ్ 10 points బాగా కనెక్ట్ అయ్యాయి. అందరూ గుర్తు పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మీరు మాకు గైడెన్స్ ఇవ్వడం కానీ, మీరు వచ్చి లీడర్స్ ఇలా ఉండాలి, ఇలా మార్చుకోండి, మీ లైన్స్ ని చెక్ చేసుకోండి, ఎవరు డల్ గా ఉన్నారని చెప్పడం కానీ,
మీ గైడెన్స్ తో మేము ముందుకు వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరున్నారన్న ధైర్యం మమ్మల్ని నడిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, గట్టిగా కష్టపడుతున్నావు. నువ్వు గూడూరు టీంకే యూత్ ఐకాన్. ఇదే విధంగా వర్క్ చేయమ్మా, మంచి లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ గూడూరు. విజయ్ కుమార్ సార్. ప్రతిభ మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. ప్రతిభ మేడం గుడ్ మార్నింగ్ సార్. మీరు మా ప్లేనర్ గా దొరకడం మా అదృష్టం సార్. మీరు రకరకాల బిజినెస్లు జాబ్లు చేసి వాటిల్లో నా లైఫ్ లేదు అని తెలుసుకొని వెస్టేజ్ లోనే నా లైఫ్ ఉందని గ్రహించి మీరు నిలబడి మమ్మల్ని నిలబెట్టారు సార్. బిజినెస్ లో అప్ అండ్ డౌన్లు ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడ క్విట్ అవ్వకుండా నిలబడ్డారు సార్. నాకు మీరు చెప్పిన 10 పాయింట్లలో కనెక్ట్ అయిన పాయింట్ అప్లైనర్స్ తో అదే డైలీ కాంటాక్ట్ లో ఉండాలి, మాట్లాడాలి అనే పాయింట్ కనెక్ట్ అయింది. ఇంకొకటి అప్లైనర్స్ డౌన్ లైనర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అన్నారు. మీరు చెప్పిన ఈ 10 పాయింట్లలో మాత్రం మాలో ఉండే లోపాలని సవరించుకొని ఇక నుంచి గట్టిగా వర్క్ చేస్తాం సార్. మీరు 5 మందికి 1,00,000 ఇప్పిస్తానన్నారు కదా సార్. ఆ 5 మందిలో నేను ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను సార్. మీ గోల్ ని డిసెంబర్ కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి డౌన్ లైన్ లైఫ్ లైన్ దొరకడం నా అదృష్టం మేడం. థ్యాంక్ యూ మేడం. డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్ 100కి 1000% సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ. విజయ్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గూడూరు టీం సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా గుడ్ మార్నింగ్ సార్. సార్ గూడూరు టీం ఈ రోజు గూడూరు టీం ఏంటంటే సమన్ సార్ వల్లే సార్. గూడూరు టీం లో మేమందరం ఉన్నామంటే సమన్ సార్ ఉండడం వల్లే మేమందరం ఉన్నాం సార్. సమన్ సార్ చెప్పిన ఈ రోజు చాలా బాగున్నాయి సార్. గూడూరు టీం ముందుగా ఎవరు అంటే సమన్ సార్ సార్. సమన్ సారు ఎంత వెనకబడిపోతున్నా కూడా వెనక వెళ్తూనే ఉన్నారు సార్. ప్రతిసారి మాకు గూడూరు టీంకి సమన్ సార్ ఉంటేనే గూడూరు టీం అన్నట్టుగానే ఉంది సార్. చాలా చేస్తూనే ఉంటారు, కాల్ చేస్తుంటారు, ఏం చేస్తారు చేస్తారు అన్నట్టుగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సమన్ సార్ గోల్ అయితే ఖచ్చితంగా 1.5 లక్ష సార్ 2 లక్షలు తీసుకుని కొంచెం ఆశ్చర్యం అవుతుంది. ఖచ్చితంగా సారు డిసెంబర్ కల్లా సారు తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి. కరుణా ప్రసాద్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు సమన్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ స్పీక్ టు సమన్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మీరు మార్నింగ్ ప్రసాద్ సార్. చాలా బాగుంది సార్. మీరు చెప్పింది ఎక్సలెంట్ గా ఉంది సార్. సార్ చెప్పినట్లు మనం సార్ చెప్పిన మాటలు సార్ జర్నీ విన్నాం కదా, చాలా బాగా చెప్పారు సార్. ఆ జర్నీలో భాగంగా మనకు కూడా ఎన్నో వస్తుంటాయి టీంలో, అయినా కానీ కొంచెం వింటారు కొంచెం వినరు. అవన్నీ మనం కూడా రెక్టిఫై చేసుకొని కొంచెం మీటింగ్లకు అటెండ్ అయితే వింటే సార్ లాగా మనం కూడా మంచి సక్సెస్ తీసుకోవచ్చు లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ ఓకే వెరీ సార్. మచ్. థ్యాంక్ యూ బాషా సార్. మునిస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. మునిస్వామి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మునిస్వామి సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్. అప్లైన్తో ఎప్పుడు కాంట్రాక్టర్ తో ఉండాలని చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎప్పుడు డైలీ మేము కూడా కనెక్ట్ ఉంటాం సార్. బిజినెస్ మెయిన్ సీక్రెట్ అదే సార్ మునిస్వామి సార్.
ఎప్పుడైతే ఆ సార్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో అదే సార్ మన సక్సెస్, అదే సార్. సరే మీరు చెప్పినట్టే ఫాలో థ్యాంక్ యూ అవుతాం సార్. సార్. మీరు కూడా బాగా థ్యాంక్ యూ గట్టిగా సార్. చేస్తున్నారు సార్. కాళహస్తి ఏరియాలో మీరు మంచి లీడర్ అవుతారు సార్. గట్టిగా వర్క్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. మునిచంద్రారెడ్డి. గుడ్ మార్నింగ్ కేశవరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్. సమన్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. సార్ మీరు చెప్పిన 10 సూత్రాలు అమూల్యమైన నైతిక విలువలు నైపుణ్యాన్ని చాలా మందికి జూమ్ లో విన్న ప్రతి ఒక్కరికి మీరు చెప్పిన ఫీల్డ్ వర్క్ లో ప్రతి ఒక్కరు పాటిస్తారు సార్. మీరు ఒకటే సార్, మేము గెలిచేది కాకుండా మా కూడా నేను ₹1.5 lakh తీసుకునేది కాకుండా నాకు కూడా తీసుకోవాలని ₹1,00,000 తీసుకోవాలని చెప్పారు. అది చాలా కరెక్ట్గా నాకు నచ్చింది సార్. సమన్ సార్, మీ గోల్ రీచ్ అవ్వాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను సార్. మీ డిసెంబర్ లోపల మీరు 1.5 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రహీం సార్. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్ రహీం సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను రహీం, నెల్లూరు సార్. గుడ్ మార్నింగ్. నెల్లూరు సార్. నేను వింజమూరు టీం తరపున నెల్లూరులో ఉన్నాను సార్. మన ప్రసాద్ సార్ నా అప్లైనరు. ప్రసాద్ సార్, మీరు చెప్పిన 10 పాయింట్లో 10 పాయింట్లు పొల్లు పోకుండా పాటిస్తూ ఉంటాడు సార్ మా ప్రసాద్ సార్. ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీడు. ఎప్పుడు వర్క్ అంటా ఉంటాడు. మీరు 10 పాయింట్లు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. 10 పాయింట్లలో మేము నెల్లూరు తరపు నుంచి కూడా నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నిస్తా ఉన్నాను సార్. టీం కూడా బిల్డ్ చేసుకుంటా ఉన్నాను. మీ 10 పాయింట్లు మంచి పాయింట్లు సార్. మంచి పాయింట్ బేస్ చేశారు. ఈ 10 పాయింట్లో మేము ప్రతి ఇంజిమూర్ టీం తరపున అందరం, మా ప్రసాద్ సార్ కానీ, ఆర్కే సార్ కానీ, గౌస్ భాష సార్ కానీ, ప్రతి ఒక్కరము ఈ 10 పాయింట్లు అనేది క్షుణ్ణంగా పాటిస్తూ ఉంటాం సార్. ఇవి మన ఇంజిమూర్ టీం కానీ, నెల్లూరు టీం కానీ, మన గూడూరు టీం కానీ అందరం కలిసి ఒక లక్ష్య సాధనతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఏదైతే చెప్పారో 1 year లో 1 lakh కొట్టాలనేది ప్రతి ఒక్కరం, మన టీంలో ఉండేవాళ్ళు, మన డౌన్ లైన్ లో ఉండేవాళ్ళు అందరం డిసెంబర్ కల్లా 1 year 1 lakh అనేది కాన్సెప్ట్ తో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను గూడూరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను. మీరు థ్యాంక్ యూ రహీం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా లాస్ట్ సార్, దయచేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఇవ్వలేదు అని దయచేసి అనుకోకండి. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఎవరు ఏమో దయచేసి తప్పుగా అనుకోవద్దు. హ్యాండ్ రైజ్ చేశారు కానీ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. ప్లీజ్ స్పీక్ టు సమంత్ సార్. సమంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ వినపడుతుందా సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ థ్యాంక్ యూ సార్. అడగగానే జూమ్ కి మాకు ఒక అవకాశం ఇవ్వడం, మీరు వచ్చిన తర్వాత చాలా మందికి కూడా మంచి నాలెడ్జ్ అయితే మాకు అందిస్తున్నారు. ఇలానే మీరు ఏదైతే పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, 10 మందికి ఇప్పిస్తానన్నటువంటి అమౌంట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా చెప్పిన ఈ 10 పాయింట్లు కూడా చాలా చాలా అద్భుతంగా నాకు అనిపించింది. అన్ని ఒకటని కాదు, అన్ని కూడా ప్రతిరోజు పాటించుకోవాలి. ఎవరైతే రాసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారని నేను నమ్ముతున్నాను. కొంతమంది ఏంటంటే అంటే రాసుకోవటం కాదు, వినే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దీన్ని తీసుకొని దీన్ని ప్రతిరోజు ఒకరు పాటించుతూ ఉంటే ఇప్పుడు చెప్పిన సంవత్సరానికి మనం ఏదో ఒకటి ఇచ్చినందుకు, మనం నేర్చుకున్నందుకు కూడా కరెక్ట్ గా జరిగినట్టు నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇలానే మరొక జూమ్ తో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. రేపు మీ యొక్క జర్నీని మైసూర్ జర్నీ చాలా హ్యాపీగా జరగాలని, అందులో టీం అందరితో పోతున్నటువంటి మీ అందరూ కూడా ఎంఎస్ఆర్ అంటే మొత్తం టోటల్
మంచి వెళ్తున్న ఒక జోస్ని అదే జోస్గా మీరు మళ్ళీ తిరిగి మంచి చెక్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఒక్క మాట గమనించగలరు, హ్యాండ్ రైజ్ చేసిన కూడా ఇవ్వలేకపోవడం, టైం లేకపోవడం దయచేసి తప్పుగా అనుకోవద్దు లీడర్స్. మరొకసారి సమన్ సార్కి థ్యాంక్ యూ చెప్తూ మరలా మేము అడిగిన వెంటనే జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, సమన్ సార్ మేము రిక్వెస్ట్ చేసేదంటే మేము అడిగిన వెంటనే మరలా మాకు జూమ్ సెక్షన్ ఇవ్వాలని, టైం చూసుకొని 1 hour గ్యాప్ లో చేయొచ్చు సార్. సార్ చెప్పండి. రఘు సార్ ఉన్నారు సార్. రఘు సార్ సారీ రఘు సార్ ఓకే సార్, ఇస్తాను సార్. సారీ సార్, రఘు సార్, సారీ ఫర్ సార్ మళ్ళీ సారీ అండి సార్, మనం అంతా ఫ్రెండ్స్ లీడర్షిప్. ఓకే సార్. అంటే మీరు మా అప్లైనర్ కదా, మీకు మర్చిపోయాను సార్. ఆ లిస్ట్ ప్రకారం చూస్తున్నా సార్ నేను. లిస్ట్ నిమ్ము టీమ్ కే అప్లైనర్, మీరు గూడూరు ఇద్దరికి అప్లైనర్ కదా సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్. మీ జర్నీలో గుడ్ మార్నింగ్ రఘు సార్. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు జర్నీలో మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని 10 points లో మన వింజమూరు టీంకి, మన గూడూరు టీంకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ మన ఈ జూమ్ లో 50 members ఉన్నారు. ఆ 50 members అనేది ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు సార్. ప్రతి లీడరు దీన్ని పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మనకి 26 శనివారం 4 గంటలకి వింజమూరులో ప్రసాద్ సార్, బాసా సార్, కేశవ్ సార్, ఆర్కే సారు మీటింగ్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరు డిఎల్సిపికి వచ్చి ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అదే విధంగా మన కావల్లో జరిగే సెమినార్ కి 3వ తేదీ ప్రతి ఒక్కరు, ప్రతి లీడర్ ఎవరు వంతుగా వాళ్ళు టికెట్లు బుక్ చేసి, మా లైఫ్ లైన్స్ ఎక్కువ మంది ఉండాలి, మా టీం ఎక్కువ మంది ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ముందస్తుగా టికెట్లు బుక్ చేసి ఆ మీటింగ్ కి అటెండ్ అవుతామో అప్పుడు మన టీం అనేది త్వరగా గ్రోత్ అవుతుంది. అక్కడ మంచి సబ్జెక్ట్ ఇస్తారు సార్. కావాలి సెమినార్లో 3వ తేదీ ఖచ్చితంగా బుక్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా నిన్న జూమ్లో 24 members ఉన్నారు, ఈరోజు 50 members ఉన్నారు. రేపు ఈ 50 అనేది టోటల్గా 100 members కావాలని ఈ జూమ్ ని కంటిన్యూ చేస్తున్న కేశవ్ సార్కి, ప్రసాద్ సార్కి, బాసా సార్కి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మనం అందరం ముందుకెళ్దాము. థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్, బాసా సార్, ప్రసాద్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సమన్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 minutes వెయిట్ చేస్తే సింధు మేడం వీళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తా సార్. ఓకే సార్. ఇంకో 10 members కానీ ఇవ్వండి సార్. సింధు మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ సింధు మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. మీరు చెప్పిన 10 points చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్ మాకు. ఇంకోటి ఏంటంటే అప్లైనర్స్, డౌన్లైన్స్ ఒక రిలేషన్ ని మెయింటైన్ చేయాలని చెప్పారు కదా సార్. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పిన పాయింట్లన్నీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్న గోల్ త్వరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సింధమ్మ. మమతా మేడం గూడూరు.
మమతా మేడం గూడూరు. ఆర్కే సార్ వెంజమూరు. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సూపర్ సెక్షన్ చాలా హార్ట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ మాటలు వింటారు సార్. ఎందుకంటే మీరు కష్టం పడింది ఇంతకుముందు జూమ్ లో కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు కష్టాన్ని. వాళ్ళ అనమాట మీరు చెప్తే ఏ విషయం లేదు. ఎందుకంటే డౌన్ ని ఎంత పద్ధతిగా మీరు తీసుకెళ్తారనేది మీ జర్నీలో అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన 10 పాయింట్లు అందరూ కూడా మీ డౌన్ లైన్లు లైఫ్ లైన్లు ఎవరైనా కూడా పాటిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పాటిస్తూ వాళ్ళకి తెప్పిస్తూ మీరు తీసుకుంటున్నారు. చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. అది చాలా చక్కగా చెప్పారు. ఇంకా మీరు ఎన్నో జూమ్ మీటింగ్లు ఇస్తూ ఇంజమూరు టీంకి గూడూరు టీంకి బలంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. ఏంటంటే మనం వెస్టేజన్ గా మనం 10 విషయాలు ఏంటంటే పాటించాల్సింది సార్. మనకి ఏంటంటే ప్రీవియస్ కొత్త వర్క్ లోంచి వచ్చాం, కానీ దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 10 విషయాలు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాల్సిందే. అప్పుడే సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్లీ అందరూ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి అలాగే రేపు శనివారం ఇంజమూరు డిఎల్సిపిలో బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. దయచేసి అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. నాకు అన్మిట్ ఆప్షన్ రాలేదు సార్ ఇప్పుడు దాకా. మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. గుడ్ మార్నింగ్ వదిన గారు. గుడ్ నాకు మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ రాలేదు సార్ ఇప్పుడు దాకా. ట్రై చేస్తాను. అన్న ఇచ్చాడు. మీరు మంచి సపోర్ట్ సార్. రోజు వచ్చి చెప్పడం అన్ని మీరు ఎలా చేయాలి అలా చేయాలి లీడర్స్ ఉండాలని చెప్పడం మాకు చాలా ఆనందం సార్. మీరు ఉండడం మాకు మంచి గురువుగా మీరు దొరకడం మాకు చాలా సంతోషం సార్. అలాగే అందరూ మీ చెప్పిన ప్రతి మాట పాటించి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వదిన గారు. ఓకే సమన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మీ డ్యూటీ సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హాలిడే సార్. ఓకే సార్. హాలిడే అయితే పర్వాలేదు, ఇబ్బంది లేదు. మీరు బందోబస్తుకు వచ్చి ఎక్కడ పక్కన అనుకున్నాను సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఇంజమూరు టీమ్ అండ్ గూడూరు టీమ్.